అన్న అది ట్రైలర్ చూసిన, కాకపోతే బాలయ్య బాబుకు సెట్ అయ్యేది కొన్ని ఉంటాయి కదా సీన్స్, మన బాలయ్య బాబు కారదంతే ఎక్కడికో వెళ్ళిపోవడం అలాంటి సీన్స్ కొంచెం పెట్టారు. ఎందుకంటే అది బాలయ్య బాబు గారికి సూట్ అవుతాయి అన్నమాట, వేరే హీరోస్కి మనం చూడలేము. కానీ బాగుంది ట్రైలరు. ఎందుకంటే మన గంగా ఇంటికి వెళ్తే డోర్ ఇరిగిపోవడం, గోడ బరస్ట్ కావడం, గ్లాస్ వాటర్ ఇస్తే గ్లాస్ మొత్తం బెండ్ అయిపోవడం అట్లా ఉంది కదా, కొంచెం బాగా అనిపించింది. కానీ అది ఎందుకు అన్నట్టు ట్రైలర్ అయితే చూస్తే అర్థం కాదు, సినిమాను చూడాలి డైరెక్ట్. అతను మంచి హీరో, చిన్నప్పుడే మంచిగా చిన్నగా ముద్దుగా ఉంటాడు, లేడీస్కి అయితే బాగా నస్తుండే. ఇప్పుడే కొంచెం పెద్దగైన తర్వాత కొంచెం బక్కగా అయ్యాడు కదా, ఇక అది కొంచెం డిసప్పాయింట్ చేస్తాం, కొంచెం తినాలి ఆయన. ఇక గ్రాఫిక్స్ ప్రతి దాంట్లో ఉంటుంది భయ, ఇక మనం దానికి అనవకూడదు. ఎందుకంటే బాహుబలి ఇంచుమించు 60% గ్రాఫిక్స్తోనే తీశారు. ఇది అయితే చిన్న హీరో తీసినంత మాత్రం ఏమవుతుంది, అది అనుమానం అంటేనే కొంచెం గ్రాఫిక్స్ ఉంటుంది, తప్పదు. ఇక బాగుందన్న, ఇక ఎక్స్పెక్టేషన్కి మించి ఉన్నది. ఇక పబ్లిక్ దాన్ని ఎలా అర్థం చేసుకుంటారో మనం చెప్పలేము. కానీ ఆ హీరో అయితే చిన్నగా ఉన్నప్పుడు మంచిగా కలిసి నేను నా నాయనమ్మ ఇంద్ర సినిమాలో వా ఏమన్నా అనిపిస్తుంది అండి, అది బాగా పిచ్చి నచ్చి. ఇంకొకటి మన పవన్ కళ్యాణ్ దాంట్లో ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్ అని చెప్తారు కదా, అది చిన్నగా చిన్నప్పుడు చాలా బాగుంది. ఇక అట్లా బాగుంది. ఇప్పుడు థియేటర్లు తక్కువ ఇచ్చారనే కాంట్రవర్సీ నడుస్తుంది. ఇక అందరూ అది కరెక్టే అండి, తక్కువ ఏం కాదు. అది ఏంటంటే ఇప్పుడు మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు ఉన్నారు కదా, వాళ్ళు పెద్ద హీరోస్ కాబట్టి కొంచెం పబ్లిక్ అంతా ఇప్పుడు ఇప్పుడంటే నాని గారు కానీ వెంకటేష్ గారు అంటే అప్పటి నుంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అతని ఫ్యామిలీ మ్యాన్. ఇక మహేష్ బాబు గారు అంటే ఇక ఒక పోగిరి మన అందరికీ. ఇక అలా అని ఇక పెద్ద హీరోలకు ఎక్కువ ఇచ్చి చిన్న హీరో కాబట్టి తక్కువ ఇచ్చారు. ఒక మాట ఈ 2 సినిమాలలో ఏదైనా అనుకోకుండా చిన్నగా అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఇతనికే కదా ఎక్కువ థియేటర్స్ ఇచ్చేది. ఇప్పుడు మన సలార్ మూవీ ఉన్నది, హిట్ అయింది. ఇప్పుడు మన అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ గారిది ఉన్నది, అది పట్టు అయింది. తర్వాత ఎక్కువ థియేటర్స్ మనకి వచ్చాయి కదా. సినిమా మనకు కావాల్సింది ఏమిటిది, ఒక మంచి కంటెంట్ కావాలి, మంచి స్టోరీ కావాలి. ఇప్పుడు హీరో వేస్తున్నాడు అండి, ఎవరికైనా తెలుసా అండి, ఆయన కేజీఎఫ్ తీసేంత వరకు ఎవరికే తెలియదు అసలు. మంచి సినిమా తీసిన తర్వాత ప్రపంచానికి పరిచయం అయ్యాడు. మంచి కంటెంట్ కావాలి పబ్లిక్కి, పెద్ద హీరోనా చిన్న హీరో అని కాదు, అతను ఏం ఫీల్ కానీ అవసరం లేదు. తక్కువ థియేటర్స్ ఇచ్చినా కానీ మంచిగా ఉంటే సినిమా ఖచ్చితంగా నడుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యన మన మోడీ గారు కూడా రామ మందిర్ ఓపెన్ చేస్తారు కాబట్టి హనుమాన్ భక్తులు చాలామంది బజరంగ్ దళ్ ఖచ్చితంగా వెళ్ళి చూస్తారు ఆ సినిమా, దాంట్లో ఏ సందేహం లేదు. ఒక్కో టికెట్లో 5 రూపీస్ రామ మందిరానికి ఇస్తారు, అది చాలా మంచిదే కదండి. అట్లా ఇస్తే అది ఒక మంచి ఏమిటంటే ఒక మెసేజ్ ఇస్తారు అందరికీ. ఇలా ప్రతి ఒక్కరు రామ మందిర్కి చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది.